అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, వేదిక ముందున్న మీ అందరికీ, వేదికపై ఉన్న మా పృథ్వీ అన్న, హీరో సందీప్ అశ్వ, సందిల్ గారు, మా బిలోడ్ ప్రొడ్యూసర్ సురేష్ అన్న, అలాగే మై బిలోడ్ బ్రదర్ ప్రణయ్ కుమార్. ఈ సినిమా ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా దేవుడు వరమందిస్తే నిన్నే కోరుకుంటాలే, నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం, తాజ్మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం, నా ఊపిరి చిరునామా నువ్వే. దేవుడు వరమందిస్తే నిన్నే కోరుకుంటాలే. మనసు నిన్ను చూస్తూనే నన్ను మరిచిపోయిందే, మాటైనా వినకుండా నిన్ను చేరమంటోంది. నిన్ను మేఘాన ఒక బొమ్మగా దించగా, నే మలిచాను హరివిల్లునే కుంచెగా, ఈ చిరుగాలితో చెప్పనా నీ మది నిండ నేనుండనా. ದೇವರು ಬರುವನು ಕೊಟ್ರೆ ನಾನು ನಿನ್ನೆ ಕೋರು ಬೇಚೆಳುವೆ, ನಿದರೆ ಒಳುಗು ನಿನ್ನ ನೆರಳನ್ನೇ ಸೇರು ಬೇಚೆಳುವೆ. ತಿಂಗಳಿಗೆ ಕಂಗಳು ಬರದು, ತಿಂಗಾಳಿಗೆ ತುಟಿಗೆಲ ಬರದು, ಮುಂಜಾನೆಗೆ ನಗೆಯನ ಬರದು, ಮುಸ್ಸಂಜೆಗೆ ಲಜ್ಜೆಯ ಬರದು, ಪ್ರಕೃತಿಯಲೆ ಕಂಡೆ ನಿನ್ನನ್ನೇ. तू ही मेरी तमन्ना, बस तू ही मेरी आशिकी, सब कुछ मेरा तू है, बस तू ही मेरी जिंदगी. कलियों में फूलों में भी तू ही नजर आए रे, इस दिल को तू ही भाए रे. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఈ పాటలతోటే కాకుండా మాటలతో, అలాగే ఓ చిన్న కథ మదిలో మెదలడంతో ఓ చిన్న సరదాగా ఓ చిన్న చేద్దామని ఈ సినిమా తలపించడం. అట్లాగే మా బిలోడ్ బ్రదర్ రావి సురేష్ రెడ్డి గారు నాకు పరిచయం కావడం, ఆ సినిమాకు నేను చేస్తాను ముందుకు రావడంతో ఇలా మీ ముందుకు రావడం జరిగింది. అయితే డైరెక్టర్గా ఇది లాస్ట్ సినిమా, 100% ఇది లాస్ట్ సినిమా. ఎందుకంటే నేను నా సరదా తీరిపోయింది, నా సరదా మా బ్రదర్ ద్వారా తీర్చుకున్నాను. నేను బాగుందని చెప్పినా దీన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యి 100 కోట్లు వచ్చినా మళ్ళీ డైరెక్షన్ చేయను. ఎందుకంటే అంటే 100% నేను జరగబోయే చెప్పకపోతే నా మిత్రుల్లో కొందరికి డౌట్ ఉంది. ఎందుకంటే నాది నా ఆశ, నా శ్వాస మ్యూజిక్తో నేను ఎంతో మందికి దగ్గరయ్యాను. అది చాలు. ఇంతకంటే ఎక్కువ కోరుకుంటే ఉన్నది పోద్ది, ఎక్కువ కోరుకుంటే ఉన్నది పోద్దని ఐఎమ్ కన్ఫర్మ్లీ టెల్లింగ్ దట్ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ మీకు చాలా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఒక 16th మళ్ళా నన్ను మీ దగ్గరికి ఇంకా దగ్గరికి రావాలని ఆశతో ఈ సినిమాను 16:2 అనుకున్నాం, కానీ రిస్క్ అనేది కరెక్ట్ అని చెప్పి మా హీరో డిసైడ్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాకి ఎక్కువగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన సందీప్ అశ్వ. ఈజ్ డెడికేటెడ్ యాక్టర్. డెడికేటెడ్ అంటే ఇలాంటి వాళ్ళు సినిమా పరిశ్రమ ఉండడం వల్ల మాలాంటి డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ, కో స్టార్స్కి కానీ, ఒక సాంకేతిక నిపుణులకు కానీ ఎంత మంచి సపోర్ట్ ఉంటుందంటే అన్నీ తానే చేసిన సినిమా ఇది. ఒక మాటలు చెప్పాలంటే ఇద్దరు, ఒక మా సురేష్ అన్న ప్లస్ సందీప్ లేకపోతే ఈ సినిమా లేదు. అలాగే వాళ్ళ ఫాదర్ కూడా అందరు ఈ సినిమాలో అందరూ సహకారంతోనే మీ ముందు దాకా రావడం జరిగింది. సో ఈ సినిమా నెక్స్ట్ మంత్ 2nd వీక్లో రిలీజ్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాను. థియేటర్ల సంగతి మీ అందరికీ తెలిసిందే. ఎలాంటి పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ అయినా ఎక్కువ కాలం ఉండట్లేవు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మీ డిజిటల్ మీడియా ద్వారా మీకు చాలా దగ్గర చేసి అప్పుడు రిలీజ్ చేద్దామని చూస్తున్నాం. అయితే ప్రస్తుతం అప్రస్తుతం తెలియదు. అన్నయ్య అన్నట్టు పృథ్వీ అన్నయ్య నాకు ఎప్పటి నుంచో చాలా 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 ఇష్టమైన వ్యక్తి. ఈ మధ్య ఒక వీడియో చూసి నేను వీరాభిమాని అయిపోయా. నిజమన్నా, అది మొత్తం మీరు
అదే రీల్స్ చేస్తారు చూసిండ్రు, అది అద్భుతం. దేంట్లో అన్న ఏ సినిమా అన్నది? అదే నా అన్ని పాత్రలు మన ఒక రీల్ లాగా చేస్తారు మన. అబ్బా అన్న అది అందరూ, నా పర్సనల్ రిక్వెస్ట్ బ్రదర్, మీలో ఎవరు కొట్టేసాడు అని ఒక సినిమా ఉంది, అది అన్నను చూస్తే అభిమాని కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను దేనికైనా దానికి సాహసం, అంత మంచి చిత్రం. సో అన్న పర్మిషన్ తోటి ఏంటంటే ఈ చిత్రంలో ఒక చిన్న ముందు మాట అవసరం ఉంది, అంటే మా అన్నయ్యతో ఆ ముందు మాట కూడా అనిపిస్తే నాకు ఇంకా పూర్తిగా చిత్రం మీద ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది. అన్నయ్య పర్మిషన్ లేకుండా చెప్తున్నందుకు సారీ. అన్న పర్మిషన్తో అది కూడా తీసుకొని డెఫినెట్ వెరీ తొందరగా మీ ముందుకు వస్తా. దీంట్లో చాలా మంచి పాటలు అందించానే అనుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ నాకు కొంత చాలా అప్లైజ్ వచ్చింది మ్యూజిక్కి. ఇది మరింత మీకు చేరువవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాకు సహకరించిన ఎవరినైనా మర్చిపోయి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించండి. అందరూ కష్టపడ్డాం, అందరం రిస్క్ చేసాం. నిజంగా రిస్క్ అంటే మేమే స్వయంగా రిస్క్ చూసి చేసిన సినిమా ఇది. సో మీరందరూ రిస్క్ లేకుండా వచ్చి మీరు ఆశీర్వదించాలి. అట్లాగే మా మిత్రుడు ఆనంద్ కస్తూరి, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. అట్లాగే నాయుడు అని ఉన్నా, నాయుడు మా ఫ్రెండ్, నాయుడు అప్కమింగ్ ప్రొడ్యూసర్ నాయుడు. సో తలహార్ల మూర్తి గారు, మా బిలోడ్ తలహార్ల మూర్తి, ఎల్జీ మూర్తి గారు ఎక్కడున్నా రావాలి. ఆయనే అంటే ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ ఎంత సపోర్ట్ మీరు అలాగే మా అన్న, మా అందరికీ వెన్నుదాన్ని ప్రోత్సహించిన మా నరసింహులన్నను మనస్ఫూర్తిగా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్న సహకారం మామూలుది కాదు, అంటే ఎక్కడ ఆపదొచ్చినా నేనున్నా నాదుకొని ఈ సినిమాను ముందుకు నడిపించాడు, మీ దాకా తీసుకొస్తున్నాం. సో వీళ్ళందరూ వాళ్ళ పరిధి మేరకు, పరిధిని మించి మాకు సహాయం చేసి ఆ రిస్క్ చేశారు కాబట్టి మేము రిస్క్ చేసి ముందుకు వచ్చాం. తప్పకుండా ఈ రిస్క్ మీకు, మా రిస్క్ కనపడదు కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని 100% నమ్మకంగా చెప్తున్నాం. దీంట్లో అద్భుతమైన అంటే ఇంతకుముందు వచ్చిన పాట నేను పాడిందే, పడేసావే నీవు హల్లోకి నచ్చేసావే, ఇలాంటి పాటలు, అట్లాగే మంచి మాస్ బీట్స్ కూడా ఉన్నాయి. సో తప్పకుండా ఇది మ్యూజికల్ హిట్గా నాకు ఆల్రెడీ వ్యూయర్స్ రూపంలో వచ్చాయి. ఇంకా మీ ఆశీర్వచనం మిగిలింది. తప్పకుండా ఆదరించి మాకు మీరు చూస్తేనే మాకు ఆనందం. కాబట్టి మీరు థియేటర్లకు వెళ్ళి, యూట్యూబ్లో కాకుండా థియేటర్లకు వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. Please do subscribe to Tea Time Telugu. Please subscribe Tea Time Telugu. Hi guys, please subscribe Tea Time Telugu.